ఎక్కువ వ్యవసాయం చేసే రైతులు అంతా ఒకే పంటేసి ఒకసారే ఇబ్బంది పడే కంటే 2 మొక్కజొన్నకి పోటీగా, ధీటుగా తక్కువ కాలంలో పెసలవ్వనివ్వండి, మినువులవ్వనివ్వండి, రైతులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే స్టార్టింగ్‌లో ఎకరానికి 16 కేజీలు ఎదబెట్టనివ్వండి, జిమ్మి కట్టర కొట్టనివ్వండి, మనకి 16 కేజీలయితే విత్తనం సరిపోదని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు విజ్ఞప్తి మేరకు, సూచనల మేరకు నేను చూడడం జరిగింది ఏంటంటే 20 కేజీల నుంచి 25 కేజీలు, 30 కేజీలు కూడా ఎదబెట్టేసి లేదంటే జిమ్మించేసి కట్టర కొట్టి చాలామంది రైతులు 10-12 క్వింటాల వరకు మంచి దిగుబడి అయితే మొక్కజొన్నకి పోటీగా, ధీటుగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడితో మనకైతే పొందుతున్నారు. కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో విత్తనం వేసేటప్పుడే తక్కువ కాకుండా 16 కేజీలు, 18 కేజీలు కాకుండా 25 కేజీలు మనం వేసుకుంటే మంచి దిగుబడినైతే పొందొచ్చు. దీనికి ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి విత్తనం ఉంటే మొక్క ఉంటది. మొక్క ఉంటే మొక్కకి కాయ ఉంటది. కాబట్టి కాండం కూడా చేస్తది. మనకి ఒకవేళ మొక్క ఒత్తు అనిపిస్తే ఒక 20 కేజీలు 20 జిమ్ముకుంటే మనకైతే మొక్క దంటు చేసి, కాండం చేసి మనకి మంచి లావుగా కాయ అయితే వస్తుంది. ఈరోజు చూస్తే మార్చి నెలలో చివరిలో అయితే ఉన్నాం మనం. మినువులు గవర్నమెంట్ ఇచ్చిన యార్డ్ ధర అయితే 8,700గా ఉంది. మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ యార్డ్ రేటు ఎక్కువగా ఉంటే రైతులకి బయట దళారులు కొనే రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి 8,700 ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ 8,000కే కొంటున్నారు. అదే గవర్నమెంట్ రేటు ఎక్కువగా ఉంటే మన దగ్గర ఎక్కువగా అయితే కొంటారని నా ఉద్దేశం. ఇప్పుడు మనకి గోను సంచి, మనకి 2 రకాల జల్లిళ్ళు, కాటా ముఠా వాళ్ళ కూలి ఇదంతా కలిపితే 200 ఖర్చు అయితే అవుతుంది. కాబట్టి మనకి 8,200గా అయితే మనకి ధర ఇప్పుడు మనకి కొనసాగుతూ ఉంది. కొత్త పొలం ఉన్నప్పటికీ కౌలు పొలం వేసే రైతులు అవనివ్వండి, 15-20 ఎకరాలు వ్యవసాయం చేసేటప్పుడు ఒక 5 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నా, ఒక 5 ఎకరాలు తెల్లజొన్న వేసుకున్నా, ఇంకొక 5 ఎకరాలు వాతావరణ సమస్యలు లాస్ట్‌కి వచ్చేటప్పటికి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అనుకూల పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి మనం పెసలు గాని, మినుము గాని వేసుకుంటే తెల్లజొన్న కంటే ముందు, మొక్కజొన్న కంటే ముందుగా వచ్చే పంటలు మినువులు, పెసలు. కాబట్టి మనం ఈ 2 పంటల్లో ఒకటి వేసి వాటిలతో పాటు పెట్టుబడి తక్కువైనా దిగుబడి వాటిలతో పాటు పొంది మనం అధిక ఆదాయం పొందవచ్చు. కాబట్టి మనం ఎక్కువ వ్యవసాయం చేసే రైతులు అంతా ఒకే పంట వేసి ఒకసారి ఇబ్బంది పడే కంటే 2, 3 రకాల పంటలు వేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క పంట వస్తుంది. కాబట్టి పని తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమ లేకుండా చేసుకోవచ్చని నేనైతే మన మన భూమి ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు, మన రైతు శ్రేయోభిలాషులకు చెప్పడం అయితే జరుగుతుంది. మనం పెసలు పంట వేయనివ్వండి, మినువులు పంట వేయనివ్వండి, మనం లాస్ట్‌కి ఓదులైతే మనుషులతో పీకించకుండా మినుము నిలువు మీద మిషన్ వేయించేటప్పుడు కొంతమంది రైతులు గ్రామోజిన్ కొట్టకుండా డైరెక్ట్‌గా నిలువు మీద హార్వెస్టింగ్ అయితే చేయిస్తారు. కొంతమంది రైతులైతే మనుషులు అందుబాటులో, రైతు కూలీలు అందుబాటులో ఉన్నప్పుడు మినుము అవనివ్వండి, పెసలు అవనివ్వండి రెండిట్లికి ఒకటే పెట్టుబడి, ఒకటే కాబట్టి ఒకటే మందులు, ఒకటే వాటర్ పెట్టడం కాబట్టి 2 కలిపి ఒకసారే చెప్తున్నాను. పంట వేసిన తర్వాత మనకి వాటర్ అందుబాటులో ఉంటే ఒక తడి అవనివ్వండి, 2 తడులు అవనివ్వండి, మనం ఖచ్చితంగా నీరైతే మనం పంటకి అందివ్వగలిగితే మనమైతే మంచి దిగుబడి పొందగలుగుతాము. 9, 10, 11 క్వింటాలు కూడా అవ్వడానికి మనం మొక్కకైతే వాటర్ అయితే ఖచ్చితంగా అందివ్వాల్సి ఉంటుంది. కనీసం ఒక తడైనా మనం మొక్కకి వాటర్ పెడితే మంచి బలంగా, కాండంగా కొమ్మలు చేసుకుంటూ వచ్చి మనకి కాయ అయితే బాగా వస్తుంది. గింజ కూడా మంచి ఊటతో వచ్చి మనకి పంట బాగా దిగుబడినైతే ఇస్తుంది. ఇప్పుడు మనం ఉన్న చేలో మన పక్క పొలంలో మీరు చూస్తున్న వీడియో రైతు హార్వెస్టింగ్ వేస్తున్నాడు. గ్రామోజన్ అయితే కొట్టకుండా డైరెక్ట్‌గా హార్వెస్టింగ్ అయితే వేయిస్తున్నారు. కూలీ రైతులు మనుషులు పీకించడానికి అందుబాటులో లేరు కాబట్టి మినువులు కూడా కొంచెం హార్వెస్టర్ వేయడానికి లేట్ అయినప్పటికీ కిందకాన పట్టించి సమయం తొందరగా అయిపోవడానికి మనుషులు దొరకలేదు కాబట్టి ఇట్లా హార్వెస్టింగ్ అయితే చేయిస్తున్నారు. పంటకి హార్వెస్టింగ్ చేయించేటప్పుడు గ్రామోజన్ అయితే కొడితే ఈరోజు గ్రామోజన్ కొట్టి రేపు కానివ్వండి, ఎల్లుండి గాని మనం మిషన్ అయితే వేసుకుంటే వచ్చే ధాన్యం గింజల్లో అవనివ్వండి,
లేదా దీనిలో మినుములు, పెసలు అవనివ్వండి మనకి కాయ రాకుండా అయితే ఉంటది. మినుములు, పెసలు డైరెక్ట్ మనం గ్రామోజిన్ కొట్టకుండా హార్వెస్టింగ్ వేయిస్తున్నప్పుడైతే మనం ఖచ్చితంగా మిషన్ వెనకాల జల్లెడలో వస్తున్న తుక్కు దగ్గర మనం చేయబట్టయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే పచ్చి మీద ఉంటది కాబట్టి మొక్క అయితే ఎండకుండా రసంగా ఉంటుంది. పచ్చిగా రసంగా ఉంటుంది కాబట్టి ఆ రసం గారి మిషన్‌లో కొంచెం తేమ అయితే తగిలి తుక్కుతో పాటు విత్తనాలు గూడా వదులుతుంది కాబట్టి విత్తనాలు వస్తున్నాయా? బయటికి గూడా వస్తున్నాయా? లోపలికే వస్తున్నాయా? అనేదైతే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. వెనుక జల్లిస్తున్న జల్లెడతో పాటు మిషన్ వెనకున్న జల్లెడతో పాటు సైడ్ నుంచి వస్తున్న తుక్కులో గూడా దానిలో మెలికపడి ఏదన్నా మొక్క గూడా కాయ పరినే ఆపరినే వస్తుందా? కాయ అంతా నలిపేస్తుందో లేదో చూసుకోవాలి. అదే గ్రామోజిన్ కొడితే ఇదంతా చూడాల్సిన అవసరం ఉండదు. మొత్తం కాండం, మొక్క, కాయ మొత్తం ఎండిపోయి ఉంటుంది కాబట్టి మనకి నీట్‌గా అయితే వస్తుంది. గ్రామోజిన్ కొట్టకపోతేనే ఇవన్నీ మనం చూసుకొనైతే మిషన్‌లు చేలో దించుకోవాలి. మనం వరిలో ఎలాగైతే గట్లమ్మటే ఒక వరుస హార్వెస్టింగ్ వేయడానికి మనకి సమయం వృధా కాకుండా 1 లేదా 2 దుబ్బులు వరుస కోసి పైకి ఎలా పడేస్తామో ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం వీడియోలో చూసిన విధంగా మినుములు అవ్వనివ్వండి, పెసలు అవ్వనివ్వండి 2, 3 మొక్కలు పీకి అట్లా పక్కకి వేసుకుంటే గట్టు నీట్‌గా కనిపించి మిషన్ కిందకాన వేయడానికి దాన్ని కిందకాన దించి కోయడానికి మిషన్‌కైతే వీలవుతుంది. వాళ్ళు చూడడానికి గూడా బాగా నీట్‌గా అయితే కనపడుతుంది. హార్వెస్టింగ్ వేయిస్తున్నాం గాబట్టి, డైరెక్ట్‌గా గ్రామోజిన్ గూడా కొట్టలేదు గాబట్టి, ఎకరానికి 2,500తో అయితే మనకి అయిపోతుంది. మామూలుగా పీకించి, గుట్లన్నీ మళ్ళీ ఓదుల మీద వేయించి అట్లా చేయాలంటే మనకి ఎకరానికి 10,000 ఖర్చవుతుంది. డైరెక్ట్‌గా హార్వెస్టింగ్ వేయించేటప్పుడు విత్తనాలు పోతాయి. పోయినా ఒక అరకింటా పోయినా మనకి 4,000 నష్టం గాబట్టి, పెద్దగా అనిపించి చాలామంది రైతులైతే డైరెక్ట్‌గా ఇది హార్వెస్టింగ్ అయితే చేయించేస్తున్నారు. విత్తనాలు మనం ఆరబెట్టుకునేటప్పుడు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో తోలించుకొని ఆరబెట్టుకునే కన్నా, ఇక్కడ పొలాల్లోనే మనం ఆరబెట్టుకుంటే త్వరగా అయితే గాలికి అవ్వనివ్వండి, ఎండకి అవ్వనివ్వండి మనకి తేమ శాతం లాగేసి త్వరగా ఇంటి దగ్గరైతే 4 రోజులు పడితే ఇక్కడైతే 2 రోజుల్లోనే మనకి విత్తనం అయితే ఎండిపోతుంది. తర్వాత మనం చూస్తున్నట్టుగా 2 రకాల జల్లిళ్ళైతే ఉపయోగించాలి. ఒక రకం జల్లెడైతే ఫస్టు మినుముల్ని కిందకైతే దించుతుంది. రెండో రకం జల్లెడలో అయితే సన్నగా ఉండేటటువంటి కాడా మోడునయితే దించుతుంది. ఈ 2 రకాల జల్లిళ్ళు అయిపోయిన తర్వాత మనకైతే గోనె సంచుల్లోకైతే నింపి 50 కేజీలకైతే తూకం వేసి పక్కనైతే పెడతా ఉంటారు. ట్రాక్టర్ సహాయంతో ఆడిస్తున్న మిషన్‌లో మనం తీసినటువంటి షార్ట్ వీడియోలో చూసిన విధంగా ఆ మిషన్‌తో వేయిస్తే ఈ మనుషులతో జల్లెడైతే వేయించనవసరం ఉండదు. ఇట్లా డైరెక్ట్ హార్వెస్టర్ పీకించినయి ఓదులు వేసినటువంటివి అవనివ్వండి, లేదా డైరెక్ట్‌గా నిలువు మీద గ్రామోజిన్ కొట్టినా, కొట్టకపోయినా ఇట్లా మనుషులతో అయితే ఖచ్చితంగా జల్లెడైతే 2 రకాల జల్లెడలు వేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు పెసలు, మినువులు పంట లాస్ట్‌కి వచ్చే టైంకి మార్చి నెల అయినా మనకి వాతావరణ పరిస్థితులు సరిగ్గా బాగోలేదు కాబట్టి, హార్వెస్టింగ్ వేసి మనం పొలంలో జేర్చుకున్నా, ఇంటి దగ్గరికి జేర్చుకున్నా, అవి ఆరబెట్టుకోవడానికైతే సమయం తక్కువగా ఉంది గాబట్టి, పద్దాక వాన పడేలా, వర్షం పడేలా ఉంది గాబట్టి, మనం ఏం జేస్తున్నామంటే, అట్లా ఎండబెడితే డైరెక్ట్‌గా అయితే ఎండదు. కాబట్టి కొంతమంది రైతులు జల్లెడ వేసేస్తే దానిలో ఉన్నటువంటి కాయ అవనివ్వండి, తుక్కు, మోడు సెపరేట్ అయిపోతే గింజ వరకే మనకి ఆరబెట్టుకోవడానికి బావుంటదనేసి ముందుగానే జల్లెడలు వేయించేసి మనకు వీడియోలో చూస్తున్న విధంగా ఆరబెట్టుకుంటే త్వరగా అయితే విత్తనం ఆరిపోతుంది. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు మనకైతే శ్రమ ఎక్కువే ఉంటుంది గనక ఇట్లా చేసుకుంటే మంచి పద్ధతని నేనైతే చెప్తున్నాను. ఆ తుక్కు, మోడు, కాయి, మట్టి ఇవన్నీ కలిసి ఉంటే గింజలతో పాటు కింద పైన గింజలు ఉండేసి మనకైతే ఆరడానికి ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ముందుగానే జల్లెడ వేసి కొంతమంది రైతులు ఇట్లా ఆరబెట్టుకుంటే మనకైతే టైం చాలా కలిసి వస్తుంది. వరి ధాన్యంలాగా మనం చేతులతో లేదంటే ఏదైనా అట్టముక్కలతో కూర్చొని ఇట్లా తిరగేయకపోయినా మినుము, పెసలు ఇట్లా కాలుతో మనం నిలువు, అడ్డం 2 రకాలుగా దున్నుకుంటూ ఉంటే 2, 3 గంటలకోసారి మనం కల్లంలోకెళ్ళి ఆ విధంగా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న విధంగా కాలుతో దున్నుతూ ఉంటే మనకి మధ్యలో గ్యాపులయితే వచ్చి అటు ఇటు గాలాడుతూ విత్తనాలకి తేమ శాతం లాగేసి మనకైతే ఎండిపోయి మనం కొంచెం 2 గింజలు నోట్లో యేసుకొని చూస్తే కరకరలాడుతూ
బాగా ఎండిపోయి అయితే ఉంటాయి. అప్పుడైతే మనం ఇక వాటిల్ని గోనె సంచుల్లోకైతే పట్టేసుకొని మామూలుగా అమ్మేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా మనం గోడౌన్‌లో అయితే ఉంచుకోవచ్చు.